రాబోయే 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జరగబోయే 6 ప్రధాన విషయాలు, ముఖ్య అంశాలు ఏమిటో చూద్దామండి. 2025 సంవత్సరం చివరికి వచ్చాం. సో వృశ్చిక రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇవన్నీ కూడా ఏమీ లేవండి. సో శని సంబంధమైన గోచర దోషాలు ఏమీ లేవు. సో ఇది ఒక పెద్ద పాజిటివ్ థింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏంటంటే సంవత్సరం మొదట్లో ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా కూడా మధ్య సంవత్సరం నుంచి విద్య, కెరీర్, వివాహం, ఆధ్యాత్మిక విషయాల్లో స్పష్టమైన లాభాలు, మార్పులు కనిపించే సంవత్సరం 2026 సంవత్సరం. ముఖ్యంగా 2026 అంటే 2+0+2+6 = 1 అంటే రవి ఆధారిత సంఖ్య. సో మీకు దశమాధిపతి స్టేటస్ పెంచుతారు. ముఖ్యంగా ఏంటంటే మొదటిగా చెప్పబోయే పాయింట్ ఏంటయ్యానంటే 6 విషయాలు విద్యకు సంబంధించిన విషయాలు. అంటే విద్యలో పెద్ద మలుపు వస్తుందండి. మబ్బు తొలగి సూర్యుడు వచ్చినట్టుగా, ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి వచ్చినట్టుగా జనవరి నుండి మే వరకు సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ఈ యొక్క గురుగ్రహం 8వ స్థానంలో ఉంటారు. అష్టమ శనిలో పంచమాధిపతి అయ్యి, శని కూడా 5వ ఇంట్లో ఉన్నారు. మీరు పెట్టే ఎఫర్ట్స్కి వచ్చిన ఫలితానికి బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. సిలబస్ ఎక్కువగా అనిపించటం, ఫోకస్ దెబ్బతినటం, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండటం కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్స్, హైయర్ స్టడీసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తున్న వారికి ఇలాంటివి కనిపించవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క మే లేదా జూన్ తర్వాత పూర్తిగా టర్నింగ్ పాయింట్ వస్తుందండి. ఎందుకంటే మీ పంచమాధిపతి ఎవరు? గురుడు. ఈ యొక్క గురుడు అష్టమ స్థానం నుంచి 9వ స్థానంలోకి, భాగ్యస్థానంలోకి బలమైన క్షేత్రానికి వస్తున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి విద్య, ఉన్నత విద్య, విదేశీ చదువుల పరంగా మంచి అదృష్టాన్ని తీసుకొచ్చే సమయంగా చెప్పవచ్చు. అంటే సెకండ్ హాఫ్లో బాగుంటుంది అని చెప్పడం. 9వ స్థానంలో ఉన్న గురుదృష్టి 5వ ఇంటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. విద్య కావచ్చు, మార్కులు కావచ్చు, మీ యొక్క ఐక్యూ, ఇవన్నీ కూడా వీటి మీద చాలా అనుకూలమైన ప్రభావం చూపిస్తుందండి. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఆలస్యాలు అయితేనే, బ్లాకేజెస్ అయితేనే క్రమంగా తొలగిపోయి అడ్మిషన్లు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలకు వీటన్నిటి కూడా మంచి అనుకూల సమయంగా చెప్పబడుతుంది ఈ యొక్క సెకండ్ హాఫ్ జూన్ నుండి అని చెప్పాలి. మనం సింపుల్గా అర్థం చేసుకుంటే జనవరి నుండి మే వరకు మన దారిలో వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మబ్బు గట్టిగా ఉన్న ఉదయం. సో ఆ రహదారి నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ సమయంలో. అదే మే జూన్ తర్వాత ఏంటంటే మబ్బు తొలగి స్పష్టంగా కనిపించే హైవే లాంటిదండి. అప్పుడు స్పీడ్గా, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు. రెండో విషయం ఏంటంటే సంతాన సంబంధమైన విషయం. శని 5వ స్థానంలో ఉండటం వల్ల సంతానం గురించి సీరియస్గా ఆలోచించాలండి అన్న భావన పెరుగుతుంది. ఎందుకంటే 5 సాటర్న్ అంటే డిలే ఉంటుంది కాబట్టి. సహజంగా పిల్లల కారగ్రహం ఎవరయ్యా అంటే గురుగ్రహము, రవి. ఈ యొక్క గురుగ్రహము సంవత్సరం మధ్య జూన్ నుండి ఏంటంటే భాగ్యస్థానంలోకి వచ్చి 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారు ఎవరైనా గర్భధారణ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం, లేకుంటే 2 లేదా 3వ బిడ్డ గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక మంచి సమయం అని చెప్పవచ్చు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ప్లానింగ్ చేయడానికి కూడా